సార్ టీడీపీకి అంటే ఏపీలో ఉన్న పోర్టులు కానీ టీడీపీ సంబంధించిన భూములు కానీ ఆస్తులు కానీ మొత్తం ఏపీ నుంచి అడుగుతున్నారు తెలంగాణ. ఎవరు ఏమడిగినా విభజన చట్టం అనేది ఒకటి ఉంది. విభజన చట్టం ప్రకారం మనకిచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వాటి మీద పోరాటం చేయాలి. మంచి పరిణామమే. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి పరిణామమే. దాని మీద కన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యం మన రాష్ట్రం బాగుపడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి. ఎన్డీఏ పార్టీలో భాగస్వామిగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బాగానే ఉంది. ప్రత్యేక హోదా కార్యక్రమం తీసుకొస్తే మిగతా తెలంగాణ రాష్ట్ర సమస్యలు డెఫినెట్గా మంచి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిది. సార్, ఇసుక పాలసీలో గత ప్రభుత్వం అన్ని అక్రమాలు చేసింది. ఇప్పుడు మేము ఫ్రీగా ఇసుకిస్తున్నాము, నిర్మాణాలు కూడా బాగా చేపడుతున్నారు, పనులు కూడా ఎక్కువ అంటున్నారు. నిన్నే మొదలుపెట్టారని చూసా పేపర్లో. నువ్వు ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైనవి అని నువ్వు చెప్తుంటే సక్రమంగా నిజంగా పేదవాడికి అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే, స్వాగతించాల్సిన పరిణామం. కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడు. దాని మీద బేరీజ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఓకే ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే. నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది. ఏదో టన్నుకింతని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట, నేను చూడలే పేపర్లో పూర్తిగా. సో వాళ్ళు ఉచితంగా ఇస్తే మంచిదే, స్వాగతించారు. సరే, ఏసీబీ బ్రాండ్ల మీద బాగా భారీ కుంభకోణం జరిగిందని అదొక ఆరోపణ కూడా చేశారు నిన్న. ఎవరు? బాండ్ల విషయంలో. ఏ బాండ్లు? అంటే ఏపీకి సంబంధించిన బాండ్లు ఉన్నాయి, టీడీఆర్ బాండ్లు. టీడీఆర్ బాండ్లు ఎంక్వైరీ చేసుకోమనండి. ఏదైనా అవినీతి జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యులు అవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ మాకు తెలిసి టీడీఆర్ బాండ్ల విషయంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు. వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు మాజీ సీఎం జగన్ గారు రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈసారి షర్మిల కూడా సీఎం అయింది ఏపీలో, కడపకు వస్తే నేను ప్రచారం చేస్తా అంటున్నారు రేవంత్ రెడ్డి. మంచిదే, ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో. ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది. అట్లాంటి ఆలోచనే లేదు మాకు.